నౌ కెన్ ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ ఏంటిది, నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుండు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాపా, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేనున్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఒక్క రిక్వెస్ట్ చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్. I know.